ఎవరైనా గురు మంత్రంతో మనం ఈ మహాయాగాన్ని ప్రారంభిస్తాము. నడుము మెడ శిరస్సు నిటారుగా ఉంచి జ్ఞానముద్రలో దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఓ నాలుగు ఎర్రటి తాడుతో కట్టి ఉన్నాయి. అవి యజ్ఞకుండి, అవి పక్కనే పెట్టుకోండి. అవి విశేషంగా ఎర్ర చందనం చిన్న పుల్లలు. అవి ఇవాళ అవి కూడా మనం సమర్పిస్తున్నాం సమిధగా, కాబట్టి అవి పక్కన పెట్టుకోండి. అందరు కూడా ఒకసారి ఏకకంఠంతో 3 సార్లు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు మనము యజ్ఞం యొక్క కర్మకాండ మొదలెట్టబోతున్నాము. నమూర్తిం గంగాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం. నమః లక్ష్మీ మేధాదయా పుష్టి గౌరీ తుష్టి ప్రభాధృతిః ఏతాభిః పాహి తనుభిః అష్టాభిర్మాం సరస్వతి. సరస్వత్యై నమో నిత్యం భద్రవీయ పద పంకజ భక్తియుక్తా ఏకాం భజంతి నిఖిలాన పరాన్ విహాయ తేనే చరత్వమిహ యాంతి కలేవరేణ. ఉపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నమోస్తు వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయ తపత్ర
नेत्र त्वया भारतपूर्णः ప్రజ్వాదనాది పవిత్రీకరణం. ఇప్పుడు మనం బజార్ నుంచి యజ్ఞం కోసమని చాలా కొన్నిసార్లు మామూలుగా చేసేస్తే సరిపోతుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో పండు తెచ్చుకున్నాం, నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది. కానీ అదే ఒక సర్జరీ చేయాలనుకోండి, ఆ పండు కోసిన చాకు నీళ్లతో కడిగిన చాకే పనికిరాదు కదా, స్టెరిలైజ్ చేయాల్సి వస్తుంది. అలాగే మనము ఒక స్పెషల్ మంత్రం ద్వారా మనము మంత్రం చెప్పేటప్పుడు వస్తువులన్నిటి మీద కూడా ప్రోక్షణ చేయండి. ఓం పునాతితే పరిసృగ్వం సోమగ్వం సూర్యస్య దుహిత వారేణ శాశ్వతాతన. ఓం పునంతు మాం దేవజనాః పునంతు మనసా ధియః పునంతు విశ్వా భూతాని జాతవేదః పునీహిమానః పవిత్రేణ విచర్షణిః యః పోతా స పునాతు మా. ఓం ఉభాభ్యాం దేవ సవిత పవిత్రేణ సవేన చ మాం పునీహి విశ్వతః. అందరూ నీళ్లు ప్రోక్షణ చేశారా? ఇప్పుడు మనము ఈ మంత్రంలో ముఖ్యమైనటువంటి భాగాన్ని మనం మర్చిపోతాం. ఉనంతు మనసా ధియః. వాలంటీర్స్ ఉన్నారు కదా, కాస్త పువ్వులు అక్షతలు తీసుకొని అందరి మీద మీరు అక్షతలు పువ్వులు ప్రోక్షణ చేయండి. ఇప్పుడు మంగళాచరణం జరుగుతుంది. మీకు దేవతలు ఆశీస్సుల రూపంలో మీకు పూలజల్లు కురుస్తుంది. మీరందరూ కళ్ళు మూసుకొని, మనం యజ్ఞానికి ప్రిపేర్ అయిపోవాలంటే ఏం చేయాలి? మనస్సు, ఆలోచనలు, అంతఃకరణము అన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి కదా. దానికంతా మీరు ప్రిపేర్ అయిపోండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టుభాగం సస్తనూభిః యసేమహి దేవహితం యదాయుః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టుభాగం సస్తనూభిః యసేమహి దేవహితం యదాయుః. పవిత్రీకరణం. ఎడమ చేతిలో నీరు తీసుకుని కుడి చేయి మూత పెట్టి ఉంచండి. కుడి తొడ పైన పెట్టుకోండి. ఎడమ చేతిలోకి పువ్వులతో పని లేదు, ఇప్పుడు నీళ్లు మాత్రమే తీసుకోండి. ఈ పవిత్రీకరణ ప్రక్రియతో మన అస్తిత్వం అంతా కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా పవిత్రీకరణ చేసుకుంటే మనము యజ్ఞ మాధ్యమంగా ఆ దేవతా శక్తులను మన అస్తిత్వంలోకి ధారణ చేసుకోవచ్చు. అందుకొరకే పవిత్రీకరణ ఈ ప్రక్రియ చేయబడుతోంది. ఇక్కడ మీరు ఈ స్తోత్రం అయిన తర్వాత చెప్తున్నప్పుడు మీ పైన ఆ నీళ్ళని చల్లుకోవచ్చు. ముందుగా ఆ నీరుని గాయత్రి మంత్రంతో పవిత్రీకరణ చేసుకుంటాం. ఒక్కసారి అందరూ కలిసి గాయత్రి మంత్రం చెప్తాము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు మంత్రం చెప్తున్నప్పుడు మీరు ఆ నీళ్ళని చల్లుకోండి. ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాచాభ్యంతరస్తుతి. ఓం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు. నామనే భావనలో ఉండండి. ఓం చిద్రూపిణి మహామాయే దివ్యతేజ సమన్వితే ఇష్టదేవి శిఖామధ్యే తేజో వృద్ధిం కురుష్వ మే తేజో వృద్ధిం కురుష్వ మే. ప్రాణాయామః. అందరూ యథాస్థితికి వచ్చేయండి.
ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. మనం 3 సార్లు డీప్ బ్రీతింగ్ అంటాం కదా, అలా దీర్ఘంగా లోపలికి పీల్చుకొని గాలిని వదులుతాము. పీల్చుకునేటప్పుడేమో మనం అందరూ సుఖ శాంతులతో సహకారాలు చేస్తారు. అందరూ సుఖ శాంతులతో సహకారాలు చేస్తారు. ప్రేమతో అందరూ ఒకటే ఉంటారు. ప్రేమతో అందరూ ఒకటే ఉంటారు. ఊపురు గౌరవం పరస్పరం. ఇదే మా సంకల్పం. ఇదే మా సంకల్పం. కలిసే దేవుడు అవుతాడు. భూమే స్వర్గము అవుతుంది. ఇదే మా సంకల్పం. ఇదే మా సంకల్పం. హిందూ ముస్లిం శ్రేష్టవ సిక్కులం భేద భావములే దూరము అవును. హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కులం భేద భావములే దూరము అవును. ఒకే పరమాత్ముని పుత్రులం మనము అంతా సోదరులం. ఒకే పరమాత్ముని పుత్రులం మనము అంతా సోదరులం. మనము అంతా సమానమే. మనము అంతా సమానం. ఇదే మా సంకల్పం. కలిసే దేవుడు అవుతాడు. భూమే స్వర్గము అవుతుంది. ఇదే మా సంకల్పం. ఇదే మా సంకల్పం. కలిసే దేవుడు అవుతాడు. భూమే స్వర్గం అవుతుంది. ఇదే మా సంకల్పం. ఇదే మా సంకల్పం. ఇదే మా సంకల్పం. ఇదే మా సంకల్పం. శ్రీమద్భగవతో మహాపురుషస్య ప్రవర్తమానస్య ఆద్య శ్రీ బ్రాహ్మణో ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవారాహ కల్పే వైవస్వతమన్వంతరే భూర్లోకే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తైకదేశాంతర్గతే శ్రీశైలस्य వాయव्य प्रदेशे माउंट शंबला विश्वशक्ति क्षेत्रे श्रीमन्मथनाम संवत्सरे दक्षिणाय चन्दनस्य महात्म्यं पवित्रं पापनाशनम् आपदां हरते नित्यं लक्ष्मी तिष्ठति सर्वदा. చంద్ర ఉపయోగించుకోవచ్చు. శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఒక అద్భుతమైన సాధనగా అందించారు. రోజు మీరు ఉదయం లేవగానే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే మీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ పెట్టుకుంటూ ఉంటే మీకు ఒక రక్షా కవచంగా ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా అని అన్నారు. ఎలాంటి ఆపదల నుండైనా మనోతి అందరు కూడా ఇలా పట్టుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేశానికే నేల ఏమంటుంది, నీకి ఏమంటుంది, నేల ఏమంటుంది. దేశానికే మనము ఉపయోగ పడకుంటే, దేశానికే మనము ఉపయోగ పడకుంటే కలిసి పని చేయాలి, దేశాన్ని దిద్దాలి. కలిసి పని చేయాలి, దేశాన్ని దిద్దాలి. ఇద పేరుకొని ఉన్నా మత్తు బదిలించాలి. అది ఉదయమేమంటుంది, పవనమేమంటుంది. దేశానికే మనము ఉపయోగపడకుంటే
నింగి ఏమంటుంది, నేల ఏమంటుంది, దేశానికే మనము ఉపయోగపడకుంటే స్వర్గ సుఖమిక చాలు భూమిపైకి రావాలి. చక్కని భావనలో యోచనలు కావాలి. జ్యోతిలాగా మనమే కాంతి చిమ్మని నాడు విమలమేమంటుంది, భువనమేమంటుంది, దేశానికే మనము ఉపయోగపడకుంటే నింగి ఏమంటుంది, నేల ఏమంటుంది, దేశానికే మనము ఉపయోగపడకుంటే నింగి ఏమంటుంది, నేల ఏమంటుంది, దేశానికే మనము ఉపయోగపడకుంటే బోధ్యోర్సర్వం సమాన ఆయు ప్రమోషి. ఓం మనో జ్యోతిర్దిశతామార్జస్య బృహస్పతిర్యజ్ఞమిమం తనోత్వరిష్టం యజ్ఞగం సమిమం దదాతు. విశ్వే దేవాతైహమాదయంత. ఓం ప్రతిష్ఠ. ఓం వరుణాయ నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. ధూపం దీపం సమర్పయామి. భావసుందరా ఋగ్వేదోదయజోర్వేద సామవేదో హృదర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశంతు సమాశ్రితా. అత్ర గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టికరీ సదా త్వయి తిష్టంతి భూతా. గురు స్మరణ గురు ధ్యానము గురులేని జీవనము, గురులేని జీవనము, శూన్యమే శూన్యము ప్రభు. గురు రూపం గురు ప్రాణం గురు స్మరణ గురు ధ్యానము, గురులేని జీవనము, గురులేని జీవనము, శూన్యమే శూన్యము ప్రభు. గురు రూపం గాయత్రి మంత్రములో నీ రూపమే ఉంది. గాయత్రి మంత్రములో జీవనమే ధన్యముగా నీ కాలం నిలవాలి, కలకాలం నిలవాలి. శక్తి రూపమే ప్రభు గురు రూపం. మానవ జీవనమే ఒక వరదానముగా, మానవ జీవనమే ఒక వరదానముగా, ఆదర్శ జీవనమే నిలవాలి శాశ్వతమై. ధన్యమే ధన్యము ప్రభు. గురు రూపం గురు ప్రాణం గురు స్మరణ గురు ధ్యానము, గురులేని జీవనము, గురులేని రూపం గురు. పాట ఇక్కడ విరాజిల్లిన విశ్వనాథం గారు ట్రాన్స్లేట్ చేశారు తెలుగులోకి. హిందీలో ఉన్నది పరమ పూజ్య గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతి దేవి. వారు చేసిన పనులు చాలా సంక్షిప్తంగా చాలా అందంగా ఈ పాటలో నిబిడీకృతమై ఉన్నాయి. సో ఈ గురు అది బెంగళూరు వాస్తవ్యులైన పద్మా ప్రసాద్ పాడారు. వారు ఇక్కడ లేరు కానీ వాళ్ళ గాన మాధుర్యాన్ని మనందరికీ అందించారు. ఇప్పుడు గురు పూజన
ఓం. మీరు అక్షతలు పువ్వులు చేతిలో తీసుకొని మనస్ఫూర్తిగా ఆ శ్రద్ధతో ఆ భక్తిగా ఆ గురువుని ఆహ్వానించండి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు భావయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఆ గురు చేతనత్వ శక్తిని ధారణ చేసుకున్నాము. ఎంత మహా అదృష్టం ఇవాళ ఈ పూజనం. అక్షతలు పువ్వులు చేతిలో తీసుకొని ప్రియమ్మా సకల సృష్టికి ప్రాణ విధాతవు పాలించేవమ్మా, సకల సృష్టికి ప్రాణ విధాతవు పాలించేవమ్మా. ఓ మాయా తు వరదే దేవి త్రక్షరీ బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసాం మాతా బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం శ్రీ గాయత్రీ నమః. కైలాసే విశ్వమూర్తి విద్యాసాగర విద్యా విస్తారము చేయి, ఈ యజ్ఞమునకు ఏతేంచేయావుతిగై కొనుమయా, శుభములు చేయుమయా. ఈ యజ్ఞమునకు ఏతేంచేయావుతిగై కొనుమమ్యా, శుభములు చేయుమయా. మీరందరూ అక్షతలు పువ్వులు తీసుకొని సమర్పిస్తూ ఉండండి. ఒక్కొక్క దేవుడి పేరు వస్తూ ఉంటుంది. మీరు పూజితోయసురాసురై సర్వ విఘ్నహర తస్మై గణాధిపతయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఆవాయామి స్థాపయామి ధ్యాయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గౌర్యై నమః. ఆవాయామి స్థాపయామి ధ్యాయామి. ఓం శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరిః. ఓం శ్రీ ఆదిత్య సూర్యాయ నమః. ఓం గృణిః ఆదిత్య సూర్యాయ నమః. ఓం గృణిః సూర్య ఆదిత్యాయ నమః. ఆదాయ వాళ్ళు చూసుకుంటారు కదా. మనం పుట్టిన తర్వాత గంధాక్షత పుష్పాణి ధూపం సమర్పయామి. అందరూ యజ్ఞకుండాలు వెలిగించండి. ఓం యన్మండలం దీప్తికరం విశాలం తుమాం సవితుర్వరేణ్యం తుమాం సవితుర్వరేణ్యం యన్మన్నస్తేజోమయ దివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం
सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्व అగ్ని ప్రదీపనం మీరు వెలిగించారు కదా, అగ్నిదేవుడిని ఆహ్వానించారు. మీరు ఇప్పుడు చేత్తో నెమ్మదిగా ఇలా విసిరినట్టే స్వమిష్టే పూర్తే సగం సృజేతామయంచ అస్మిన్ తదస్తే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానస్య సీదత. ఇప్పుడు సమిధాదానం చేద్దాము. మీ దగ్గర 4 పుల్లలు, ఉంగరపు వేలు, బొటన వేలు, ఈ 3 వేళ్ళని కలిపి ఇలా మధ్యలో పట్టుకోవాలి. పుల్ల నెయ్యి 2 వైపులా, 2 చివర్లు నెయ్యి అద్దాలి. ఒక్కో మంత్రానికి స్వాహ వచ్చినప్పుడు మాత్రమే వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభే బ్రహ్మవర్చసేన అన్నాధ్యయన సమేధయా స్వాహ. ఇదమగ్నిం దువస్యత ఘృతైర్భోదయతాతిథిం అస్మిన్ హవ్యాజుహోతన స్వాహా. ఇదమగ్నయే ఇదం నమః. 3వ సమిధ. ఓం సుసమిధాయ సోచిషే ఘృతాః ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. 4వ సమిధను తీసుకోండి. ఓం తం వాస. ఇప్పుడు మీ దగ్గర నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు మేము చెప్పిన దిక్కుగా కొద్దిగా నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం ఆదిత్య అనుమన్యస్వ ఇతి ఇది పశ్చిమే, పడమర దిక్కున వేయండి. ఓం సరస్వతి అనుమన్యస్య ఉత్తర దిక్కున నీళ్లు ప్రోక్షణ చేయండి. ఇప్పుడు మంత్రం చెప్తూ ఉంటాం, 4 వైపులా కూడా నీళ్లు చల్లండి. ఓం దేవ సవిత ప్రసవ యజ్ఞం. ఇప్పుడు ఆజ్యాహుతి అని 7 ఆహుతులు సమర్పిస్తాం మనము. ఈ 7 ఆహుతి ఈ వేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే స్వాహ శబ్దం వచ్చినప్పుడు అగ్నికి సమర్పిస్తారు. సమర్పించి ఇదం నమమా అని రిటర్న్ వచ్చినప్పుడు మీ ఈ చుక్క వేయాలి. అలా 7 ఆహుతులకి 7 చుక్కలు ఆ కప్పులో వేస్తారు. ఈ ఆజ్యాహుతి హోమానికి మాత్రమే ఈ ప్రక్రియతో చేస్తారు. తర్వాత ఇలా ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదం నమః. ఓం ఇంద్రాయ ఇదం నమః. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదాయవే ఇదం నమః. ఓం స్వహ స్వాహ ఇదం సూర్యాయ ఇదం నమః. 108 ఇక్కడ సమర్పించబడతాయి. దర్శించుకుంటాయండి, మాట్లాడొద్దండి, దయచేసి మాట్లాడొద్దు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో స్వాహా. ఇదం గాయత్రీ ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం గాయత్రీ ఇదం ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం గాయత్రీ ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం గాయత్రీ ఇదం నమః ప్రచోదయాత్. స్వాహా. గాయత్రీ ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం గాయత్రీ ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం నమః. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. గాయత్రీ ఇదం నమః. దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా.
वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वायत्तेदं नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे प्रचोदयात् स्वाहा इदं गायत्रे नमः ॐ भूर्भुवस्वः नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं गायत्रे नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै नमः ॐ भूर्भुवस्वः नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्र्यै नमः ॐ यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै नमः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै नमः इदं गायत्र्यै नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवं भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै नमः ॐ भूर्भुवस्वः इदं गायत्र्यै नमः ॐ भूर्भुवस्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै नमः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै प्रचोदयात् स्वाहा इदं धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै नमः गायत्र्यै नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै नमः भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे धीमहि धियो यो नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे इदं नमः ॐ भूर्भुवः स्वाहा इदं गायत्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे इदं नमः प्रचोदयात् स्वाहा इदं गायत्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे प्रचोदयात् स्वाहा इदं गायत्रे इदं यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्र्यै नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि सवितुर्वरेण्यं भर्गो स्वाहा నిన్నట్లాగానే ఇవాళ కూడా మధుసూక్త గాయత్రితో ఆహుతులు. మధుసూక్త గాయత్రి దేనికని తెలుసుకున్నాం? నలువైపులా మాధుర్యము, సామరస్యము, ప్రేమ, సహకారిత భావనలు నెలకొల్పాలని మనం ఈ ఆహుతులు ఇస్తున్నాం. స్పెషల్ గా శరంతి సింధవః ఓం తత్సవితుర్వరేణ్యం మధు మాధ్వేన సంతోషధి ఓం భూః స్వాహా ఓం తత్సవితుర్వరేణ్యం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేన సంతోషధి ఓం భూః స్వాహా ఓం తత్సవితుర్వరేణ్యం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేన సంతోషధి ఓం భూః స్వాహా ఓం తత్సవితుర్వరేణ్యం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేన సంతోషధి ఓం భూః స్వాహా ఓం భర్గో దేవస్య ధీమహి మధునక్తాముతోషసి మధుమత్పార్థివగ్వం రజః మధుద్భౌరస్తు నః పితా ఓం భువః స్వాహా ఓం భర్గో దేవస్య ధీమహి మధునా ఓం భువః స్వాహా ముతోషసి మధుమత్పార్థివగ్వం రజః మధుద్భౌరస్తు నః పితా ఓం భువః స్వాహా ఓం భర్గో దేవస్య ధీమహి మధునక్తాముతోషసి మధుమత్పార్థివగ్వం రజః మధుద్భౌరస్తు నః పితా ఓం భువః స్వాహా ఓం భర్గో దేవస్య ధీమహి మధునక్తాముతోషసి మధుమత్పార్థివగ్వం దేవస్య ధీమహి మధుద్భౌరస్తు నః పితా ఓం భువః స్వాహా మధుమాంహస్తు సూర్యః మాద్భిర్గావో భవంతః మధుమాన్నో వనస్పతిః ఓం ధియో యో నః ప్రచోదయాత్
मधुमानो वनस्पतिः मधुमाभस्तु सूर्यः मार्गीर्गावो भवन्तु नः ॐ स्वः स्वाहा ॐ सर्वाश्च मधुमतीरहये वेद सर्वभूयांसु ॐ भूर्भुवः स्वः स्वाहा ॐ सर्वाश्च मधुमतीरहये वेद स्वः स्वाहा। ఇప్పుడు ఇంద్రాది ఆహుతులు ఓం ఇంద్రసేనా మోహయతు మరుతోగ్నంతు ఓజసా చక్షుంషి అగ్నిరాతతం పునరేతు పరాజిత స్వాహా ఇదమింద్రాయ ఇదం నమః ఓం శన్నో మిత్రః శం వరుణః శం నో భవత్యర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః స్వాహా। ఈ కుంభయుగంలో ఏంటంటే మనం ఇప్పుడు ఏ రంగంలో చూసినా కూడా సామూహిక ప్రయత్నాలు చూస్తుంటాం. ఆ సామూహిక శక్తికి దుర్గ ప్రతీక. ఇప్పుడు దుర్గా సూక్తంతో ఆహుతులు పద్ధతి సేమ్. స్వాహ అన్నప్పుడు మీరు ఆహుతి సమర్పించాలి. ఓం జాతవేధసే స్వాహా ఓం సృదనాజితకం సహమానముగ్రమగ్నికం హువేమ పరమాత్ సధస్తాత్ సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాద్యగ్నిః స్వాహా తత్తే స్వాంచాగ్నే తనువం విప్రియస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ స్వానుసంచరేమ నాగస్య పృష్ఠమపి సంవసానో వైష్ణవీం లోక ఇహ వాదయంతాన్ స్వాహా ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ స్వాహా। ఈ విశ్వంలో శక్తిధారులు అనేవి ఎక్కడి నుంచి ప్రవహిస్తాయో మొట్టమొదటి తెలుసుకోవాలి. సీరియస్ అని పైన ఒక నక్షత్రం వెలుగొందుతూ ఉంటుంది, అది మనకు కనిపించదు. అది వెనక్కి తిరిగేస్తే అవుతుంది, ఘాట్ అవుతుంది. అందువల్ల భగవంతుడు పరమాత్మ నివాసం ఉండేటటువంటి స్థానం చెప్పుకుంటున్నాం. సీరియస్ నుంచి ఆ శక్తిధారలు ధ్రువ నక్షత్రంలో ప్రవేశిస్తాయి. ధ్రువ నక్షత్రంలో నుంచి సప్తర్షి మండలానికి ప్రవేశిస్తాయి. ది గ్రేట్ బేర్ అంటారు ఇంగ్లీష్లో. 7 నక్షత్రాలు 4 మాంసం కోళ్ళలో 3 ఇంట్లో తిరిగి ఉంటాయి. 7 నక్షత్రాలు మన ఉత్తరం వైపు కనిపిస్తుంటాయి ఆకాశంలో. ధ్రువ నక్షత్రంలోంచి ఈ సంగ్రహించినటువంటి శక్తిధారాలని ఈ సప్తర్షులు కృత్తికా నక్షత్రాన్ని పంపిస్తారు. కృత్తికా నక్షత్రంలో కూడా 6 నక్షత్రాలు మనకు కనిపిస్తుంటాయి. షట్కృత్తికలు ఉంటాం. ఈ షట్కృత్తికలే కుమారస్వామికి పాలన పోషణలు అందించాలని కూడా చెప్పుకుంటున్నాం. కుమారస్వామి అంటే అగ్ని. అగ్నికి మంత్రం కూడా దాంతోనే స్టార్ట్ అయిపోతుంది కృత్తికా నక్షత్రం. అందువల్ల కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం నుంచి మళ్ళా 6 కనిపించేటటువంటి నక్షత్రాలు కాకుండా 7వది కశ్యప అనే నక్షత్రం ఉంది. పశ్చక చూసేది అనమాట. అది చూస్తుంది కాబట్టి కనిపించదు కాబట్టి కశ్యప అన్నది. అది ఆ 7 నక్షత్రాల్లోంచి మళ్ళీ నవగ్రహాలను ప్రవహిస్తుంది. సూర్యుడి దగ్గర ప్రవహిస్తుంది శక్తి. సూర్యుడి దగ్గర నుంచి మళ్ళీ 7 గ్రహాల్లోకి శక్తిధారలు ప్రవహిస్తాయి. ఆ 7 గ్రహాలే మనం 7 వారాలుగా చెప్పుకుంటాం. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని. ఈ సప్తగ్రహాల నుంచి శక్తిధారలు భూమి మీద ప్రవహిస్తాయి. ఈ ప్రవహించినటువంటి శక్తిధారలు మానవ జాతి కాకుండా సర్వప్రాణులు కూడా స్వీకరిస్తాయి. మనకి పాలన పోషణలు అందించినా, మనకి ప్రాణశక్తిని అందించినా, మనకి ఏమి ఇచ్చినా కూడా సూర్యుడే ఇవ్వాలి. ఈ సూర్యుడే 7 రకాలుగా మనకు పనిచేస్తాడు. 7 శక్తి కిరణాలుగా మనకి సహకరిస్తాడు. కాబట్టి ఆ 7 శక్తిధారలు ఏమిటి అంటే ఆదిత్య, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఇది కాకుండా 2 కనిపించినటువంటి గ్రహాలు ఉన్నాయి. అంటే ఛాయాగ్రహాలు అంటాం. మంచి గ్రహాలు సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందువల్ల ఆరోగ్యం కోసం సూర్యుడు కావాలి.
యశస్సుని చంద్రుడు ఇస్తాడు. కాబట్టి యశస్సు కోసం యశకాములైనటువంటి వాడు ప్రత్యేకంగా చంద్రుడిని ఆరాధిస్తాడు. ఐశ్వర్యం కావాలనుకుంటే కుజుడు, జ్ఞానం కావాలనుకుంటే బుధుడు, గౌరవం కావాలనుకుంటే, పదవి కావాలనుకుంటే గురువు, చక్కని వాక్చాతుర్యం రావాలంటే శుక్రుడు, సంతోషం ముదము కలగాలనుకుంటే శని, బాహుబలం కావాలనుకుంటే శౌర్యం కావాలనుకుంటే రాహు. కులస్య ఉన్నతి అంటే కులం యొక్క ఉన్నతి అంటే మానవ జాతి అంతటి యొక్క ఉన్నతి మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఆ ఉన్నతిని మనకి కలగజేసేటటువంటి గ్రహాన్ని కేతు ఉన్నాం. అందువల్ల ఈ సప్తగ్రహాలు, ఈ నవగ్రహాలని, వాటికి అధిదేవతల్ని, ప్రత్యధి దేవతల్ని కూడా మనం ప్రార్థిస్తున్నాం. ఏమని? మనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని, కీర్తిని, ప్రతిష్టని, గౌరవాన్ని, పదవిని అన్నిటికీ కూడా మనకి ప్రసాదించమని వేడుకుంటూ ఈ ఆహుతులు వేస్తున్నాం. అగ్ని ద్వారా ఈ ఆహుతులు వాళ్ళకి మొట్టమొదటి సూక్తం అండి, మొట్టమొదటి సూక్తం ఇది ఋగ్వేదంలో. అందువల్ల ప్రధానమైనటువంటి దేవత అగ్ని. ఏ దేవతైనా జాతవేద చేస్తున్నతో మనది ప్రధాన దేవత అనేది అగ్ని. ఎందుకంటే అగ్ని ద్వారానే మనం ఏదైనా సమర్పిస్తే వాళ్ళు రిసీవ్ చేసుకునే దేవత. అందువల్ల ఈ అగ్ని ద్వారా ఈ నవగ్రహాలు, వాళ్ళకి సంబంధించినటువంటి దేవతలు, అధిదేవతలు, ప్రత్యేక దేవతలు 9 మంత్రాలతోనూ ఈ ఆవుతలు వేస్తున్నాము. మనకి వాళ్ళ అనుగ్రహం సమర్పించబడతాయండి. ఇది కేవలము ఈ రాజసూయ యాగంలోనే ఇక్కడ ఇంత అద్భుతంగా మనం తల్లి తండ్రిలో నవజాగరణ జరగాలి. ఓ అందరిలో నవజాగరణ జరగాలి. బ్రహ్మముహూర్తమున మేల్కొని మన్ము, బ్రహ్మముహూర్తమున మేల్కొని మన్ము మూఢమాలలు చేయాలన్నా. ఓ అంతటా గాయత్రి యజ్ఞం జరగాలి, నవజాగరణ జరగాలి. ప్రేమను పెంచి కథను మాని మానవత్వమని మార్గము చేస్తా. పద్ము పలుకుతూ పాట పాడుతూ గాయ అంతటా గాయత్రి యజ్ఞం జరగాలి. మానవులంతా ఒకటనే భావన, అందరిలో మనిదలు కావాలన్న, జ్ఞాన సమిదలు కావాలన్న. ఓ అంతటా గాయత్రి యజ్ఞం జరగాలి. అందరిలో గాయత్రి మంత్రము నిత్యం అందరిలో నవజాగరణ. మీ దగ్గర ఉన్న నెయ్యి అంతా యజ్ఞ భగవాన్ని సమర్పించేసేయాలి. మీ కప్ ఖాళీ అయిపోవాలి. ఇప్పుడు మన మధ్య ఇంద్రసేన గురూజీ, వారి శిష్యురాలైన లారెన్ ఫ్రాన్స్ నుంచి వచ్చారు. ఎంతో శ్రద్ధాభక్తులతో మన ఇవాళ వాళ్ళ గురుదేవులు ఆవిడకి లావణ్య అని నామకరణం చేశారు. సో ఇవాళ గురూజీ లావణ్య గాయత్రి మాటకి హారతి చేస్తారు. Thank you for being here today. Thank you. Okay. Happy to have you here. అంటే వేరే దేశం నుంచి వచ్చిన, విదేశం నుంచి వచ్చిన ఫస్ట్ మెంబర్ లావణ్య అయ్యారు. అందరూ కరికాల దొరుకుతా వెళ్తుంటారు. మహత్వపూర్ణమైన కార్యాలని, సాధనలని, మానవ జాతికి వారు అందించిన వరాలని ఒక కోర్స్ రూపంలో, నామాల రూపంలో ఒక బుక్ ఇవాళ రిలీజ్ అవుతోంది. దీని గురించి
365 కోర్స్ అండి. అవి మనం రోజు చదువుకుంటూ ఉంటుంటే, ఆచరణలోకి తీసుకుంటూ ఉంటే మన దివ్య మానవ చేతనత్వ శక్తి పొందొచ్చు. శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులకి. ఇప్పుడు ఇంద్రసేన గురుజీ ద్వారా ఈ పుస్తకం యొక్క విమోచన జరుగుతోంది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైః తస్సనోతి యశేమహిదేవహితం యదాయుः. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ओम यम ब्रह्म वरुणेन्द्र रुद्र मरुतः स्तोन्वन्ति दिव्यैस्तवै वेदैः सामगाप्रदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थितगतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। जयति जय गायत्री माता आदिशक्ति तुमरल निरंजन जगपालन करती माँ जगपालन करती दुख शोक भय क्लेश कलह तारे सदै नमस्ते। जयति जय गायत्री माता ब्रह्मरूपिणी प्रणत पालिनी जगत धात्री अम्बे माँ जगत धात्री अम्बे भवभयहारी जनहितकारी सुखदा जगदम्बे। जयति जय गायत्री माता भयहारिणी भवतारिणी अनगे अज्ञानंद रात्रि माँ अज्ञानंद रात्रि अज्ञानंद गायत्री माता कामधेनु सत्चिदानंद जय गंगा सीता सीता। जयति जय गायत्री माता प्रणव महामहिमे माँ प्रणव महामहिमे सुंदरी सहस्र कुसुमना भोवा गुण गरिले। जयति जय गायत्री माता स्वाहा स्वदा सची ब्रह्माणि राधा रुद्राणि माँ राधा रुद्राणि जय सतरूपा वाणी विद्या कमला कल्याणी। जयति जय गायत्री माता जननी हम हैं दीनहीन दुखदारित के घेरे दुखदारित के घेरे यद्यपि कुटिल कपटी कपूत कौ पालक हैं तेरे। जयति जय गायत्री माता काम क्रोध मत लोभ दंड दुर्भाव द्वेष हरिये दुर्भाव द्वेष हरिये दोष बोध क्लेश पाप हृदय मन को पवित्र करिए। जयति जय गायत्री माता तुम समर्थ सर्वाधिकारिणी तुष्टि पुष्टि दाता माँ तुष्टि पुष्टि दाता सतमार्ग पर हमें चलाओ वो है सुखदाता। जयति जय गायत्री माता जयति जय गायत्री माता जयति जय गायत्री माता सतमार्ग पर हमें चलाओ वो है सुखदाता। जयति जय गायत्री माता जयति जय
तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव श्रीरामकृष्ण देव हरे ॐ जय जगदीश हरे श्रीवत्सातु प्रजा श्रीककुपाले पुत्रा अमरत्वा अनन्ता अमरत्वा अनन्ता मातपिता गुरुदैवं हरियनुकयुनीरे हरियनुकयुनीरे दीक्षा श्रीरामकृष्ण देव हरे ओंकाररूपा भुजस्वरूपा कालहारति अन्दुको महाकालरूपा श्रीरामकृष्ण महादेवा महाकाल महाकाल ओम जय महाकाल महाकाल ओम महाकाल महाकाल ओम जय महाकाल महाकाल ओम रामकृष्ण रामकृष्ण ओम रामकृष्ण रामकृष्ण ओम श्री रामकृष्ण रामकृष्ण ओम श्री रामकृष्ण 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 श्री रामकृष्ण 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 श्री रामकृष्ण रामकृष्ण श्री रामकृष्ण 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 जय महाकाल जय महाकाल जय महाकाल जय महाकाल जय महाकाल लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः रुद्री सस्यशालिनी येषोऽयं शोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः सर्वे सन्तु विरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः निर्धनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् ॐ शान्तिमय अव्यवस्थां मा सुव्यवस्थां गमय ॐ शान्ति शान्ति వందే సమర్థ సద్గురుదేవులకి అఖండ గురుసత్తాకి యజ్ఞ భగవానికి శ్రీ గాయత్రి మాతాకి విశ్వ మాతాకి శ్రీ కృష్ణ పరమాత్మకి జగద్గురుకి జై మహాకాల్. హృదయానికి కుడి భుజానికి కూడా పెట్టుకోండి. ఫస్ట్ తీసుకోండి, తర్వాత మేము మంత్రం చెప్తూ ఉంటాము. పిల్లలకు జాగ్రత్త, పెద్దవాళ్ళు అందివ్వండి. నుదుటి దగ్గర పెట్టుకోండి. ఓం కశ్యపక్షత్రాయమితి గ్రీవాయ కంఠం దగ్గర. ఓం యద్దేవేశత్రాయమితి దక్షిణ బాహుమూలే కుడి భుజం మీద. ఓం తన్నో శ్రుత్రాయమితి హృది హృదయం న జానామి క్షమస్వ పరమేశ్వర
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పుత్రపాదాజి శిరోరుభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః సహస్రకోటి చోట పెట్టాం. అంటే ఒక చెడు ప్రాంతంలో పెడితే అది పాజిటివ్ అయిపోయింది. దాని తర్వాత రేడియేషన్కి ఏమైనా పనిచేస్తుందేమో అని చూసాం. రేడియేషన్ను చెక్ చేస్తే రేడియేషన్ని కంట్రోల్ చేస్తుంది. దానికి తోడుగా మేము అఖండ గురుసత్ అని కూడా పెట్టాం. అది పెట్టిన తర్వాత 100% అంటే 99% రేడియేషన్ని తగ్గిస్తుంది. అట్లాగే మేము మన్యం మూర్తి అని సైంటిస్ట్ గారు తయారు చేసిన రేడియో చిప్ తెచ్చాము. ఆ చిప్ ఎలా పనిచేస్తుందో సేమ్ అలాగే పనిచేస్తుంది. మేము కౌంటర్ దగ్గర చూపిస్తాం. అది ఆ చిప్ పెడితే ఎంత నెగిటివ్ని పోగొడుతుందో సేమ్ అఖండ గురుసత్త మహాకాల చక్రవర్తి యంత్రం కూడా సేమ్ టు ఈక్వల్గా పనిచేస్తుంది. తర్వాత మీ మహాకాల చక్రవర్తి యంత్రాన్ని ఒక్క నిమిషం చూస్తే మీ గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి. అది కూడా మీరు ఎప్పుడన్నా నా దగ్గరికి వస్తే చెక్ చేసి చూపిస్తా. మీ గ్రహం ఒక్క నిమిషం చూస్తేనే మీ గ్రహాలు పోతున్నప్పుడు గంట చూస్తే మీ జీవితాలే మారిపోతాయి. ఈ ఒక్క మహాకాల చక్రవర్తి యంత్రం చాలండి మీ జీవితాలు మార్చేయటానికి. నాకు తెలిసినంత వరకు నేను టెక్నికల్గా చెప్తున్నాను. నా దగ్గర ఆరా మిషన్ ఉంది. ఇది సైంటిఫిక్గా జర్మన్ మిషన్ అండి. దీని చాలా కాస్ట్ మిషన్ ఇది దీని ద్వారా మేము చెక్ చేసి చెప్తున్నాం. ఆల్రెడీ మన ఆయన పేరు ప్రియాంక గారి ద్వారా కూడా చెక్ చేసాము. ఆయన కూడా ఒక చిప్ తయారు చేశాడు. అది కూడా చెక్ చేసాం. అది కూడా బాగుంది. దీని ప్రకారం ఆయన ప్రకారం కూడా ఇది 100% పనిచేస్తుంది. థ్యాంక్ యూ. టీవీలు, ల్యాప్టాప్, ఓవెన్ నుంచి కూడా రేడియేషన్స్ వస్తూ ఉంటాయి. వాటికి కూడా పనిచేస్తాయంటే అక్కడ ₹5 అంటండి. జస్ట్ అది ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలో కూడా చూపిస్తాను మీకు. శంబలా బుక్ స్టాల్ లో ఓకే వాళ్ళు అంటున్నారు ఈ డబ్బులు కూడా శంబలాకే ఇస్తాము. ఫండ్ రైజింగ్ గా వాళ్ళకి గట్టిగా క్లాప్స్ అండి శ్రీరామ సాయి రవి వాళ్ళకు. సో ఇది శంబల బుక్ స్టాల్ లో ఉంటుంది. స్టిక్కర్ కేవలం ₹5 మీరు తీసుకోవచ్చు. అలాగే శ్రీ నరసింహ గుప్తా గారిని, వారి సతీమణి శ్రీ వెంకటయ్య గారిని, వారి సతీమణిని వేదికపైకి రావాలని కోరుతున్నాను. శంబలాకి వాళ్ళు శ్రీ రాజసూయ గారి భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షమిర్యజత్రా స్థిరైరంగైస్తు స్తువాగ్రం స్వస్తనూభిः యసేమహి దేవహితం యదాయుః. భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షమిర్యజత్రా స్థిరైరంగైస్తు స్తువాగ్రం స్వస్తనూభిः యసేమహి దేవహితం యదాయుః. కపటకో మానసిక బలధీ